పెట్టి సెల్లార్కు బండలు బండలు దోతాండ్రు. మనకు 50 కోట్లు తప్పినాయి, 5 అంతస్తుల లోతు కిందికున్నది. దేవుడిచ్చిన వరమతిగా నేను అనగానే ఆ పోరగాలు అన్న నిజమేనే మాకు తొయ్యలే, తొయ్యకపోతే నోరు మూసుకోవాలి. ఊక వీడియోలు పెట్టుడేంది రాబోయే, నాకు అర్థం కాదు. నాకు తెలియదా? నేను మంచిగా మాట్లాడుతున్నాను లేదా? మరి రోజు పెట్టినా నేను? వీడియోలు పెట్టుడు సమస్య కాదు. మనం ఎవరి కోసం పెడుతున్నాం, ఎందుకు పెడుతున్నాం, తద్వారా మన జాతికి నష్టమా మనకు నష్టమా? బాధితునికే ఓపిక ఉండాలంటాడు అంబేద్కర్ మహర్షి. పీడితునికి సహనం ఎక్కువ ఉండాలంట. ఎందుకంటే నీకు బాధ అయితే నలుగురు పిలుచుకోవాలా వద్దా? వాడు రానంటాడు, వాని మీద కయ్య అంటే వాడొస్తాడా? కాబట్టి నీకు సహనంతో వాడిని పిలుచుకోవాలి. బాయిలబడ్డ కుక్క తీయబోయినా కరుతుందని ఒక సామెత. దానికి ఎవడొచ్చి కొట్టేదే ఎరక, కానీ తీత్తడం దాని తెలియదు. అది బాయిల మునుగుతుంది, ఆసంటోడు పోతే కయ్య అరుతుంది అది. అట్లా ఈ సామాజిక సమస్య ఇది కూడా ఎందుకు వస్తుంది ఆ బాధ అంటే అభద్రతా భావాలు ఉంటాం మనం. ఎప్పటికీ భయంతో బతుకుతుంటాం. ఎవడైనా పెద్దోని కాడికి పోతే నా కుర్చీ ఎవడు వేసుకపోతాడు అని దీన్ని చూసుకుంటేనే కూర్చుంటాం. ఇది వెనకబాటు గురైనటువంటి సమాజాల లక్షణం. దాని నుంచి మనం బయటపడాలి. మన నాయకత్వం దృఢంగా తయారు చేసుకోవాలి. మనకు కాన్ఫిడెన్స్ ఉండాలా, మనకు నిజాయితీ ఉండాలా, మనకు చిత్తశుద్ధి ఉండాలా. ఇవి ఉంటే మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఎంత పెద్దోని రాజశేఖర రెడ్డి అందుకే ఎంత పెద్దోనైనా పిలుచుకొని వ్యవహారం చెప్పేటోడు. ఎందుకంటే ఆయనకేంది నాకంటే ఎవడు లేడు అనే ఒక లక్షణం ఉండేది ఆయనకు. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి మనకు. నాయకత్వానికి ఆ కాన్ఫిడెన్స్ ఉంటే నీ ఫాలోవర్స్ అట్లుంటారు, నీ ఫాలోవర్స్ అట్లుంటే నీ జనం నీ ఎమ్మటొస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్తున్నానంటే, మనం మాట్లాడుకునేది ఒకటి, తిరిగేది ఒకటి, సంభాషణ ఒకటి, పెళ్ళిళ్ళ ఈ ముచ్చట్లు ఒకటి. అసలు ఆలోచించాల్సిన అంశాలు ఇవి అనేది నా అభిప్రాయం. మనం ఒకరికొకరికి ఓర్చుకోవాలి. క్యూలో నిలబడితే నూకపోయి అట్లా ఉంటే కుదరదు. సంఘ నిర్మాణం ఓపిక పట్టాలి. ప్రోటోకాల్స్ మెయిన్. మనకు తెలవందే ప్రోటోకాల్. ఎవరి తర్వాత ఎవరైనా పెద్దోళ్ళతో లేచి నిలబడి అన్న కూర్చోవే అని కొంచెం ఓపిక. స్టేజ్ మీద ఉన్నారు, నేనే పెద్దోని అనుకుంటా, పెద్ద మనుషులు ఉన్నారు, ఓపిక పట్టుకోగలగాలి. 1 by 1 వస్తుంది మనకు. ఒకని తర్వాత ఒకరికి అవకాశం వస్తుంది మనకు. కాబట్టి మనం ఆదర్శంగా నిలబడితే ఇట్లాంటి పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళ బుర్రలలో ఉన్న వేరే అవగాహన కూడా తీసేసుకొని లైన్కి వస్తారు. మన జాతి నిర్మాణం బ్రహ్మాండ నిలబడుతుంది. నాకు ఒక నమ్మకం ఉంది. 1 నెల రోజుల నుంచి నేను ఎమ్మడి పడుతున్నా. అంతకుముందు ఎమ్మడిపడి వీళ్ళకి అప్పచెప్తే ఏం చేసిరేరు కదా మీకు చెప్పుకోవాలి. ఊక పొడుస్తుంటే నొప్పి ఎక్కువై వీని విలువకూరు అన్నారు నన్ను. నిజం, వీళ్ళు అనుకున్నారు ఇక అన్నొత్తాడు వామ్మో సావ దోపుతాడు. ఇక పిలవలేదు, ఇక నడిపిర్రా బాబు అన్న. నడిపించారు. నడతలేదు అది. మళ్ళా మొదటికి వచ్చింది. మళ్ళా ఇట్లా తిరిగింది, గుండ్రగా తిరిగింది చక్రం. అన్న నువ్వు రావాలనే, లేకపోతే నడచట్లేదని మళ్ళా పిలిస్తే 1 నెల రోజుల నుంచి అమ్మడి పడుతున్నా. అంతా నా వల్లే. తిట్టినా నేనే, కొట్టుకున్నా నేనే. కానీ నేను బయట మాత్రం వెళ్తాను అన్నాను. బయట నేను గొప్పగా చెప్పుకుంటాను. అంటే అంబుడ్స్మెన్ వ్యవస్థ అంటారు దాన్ని. విమర్శ, స్వీయ విమర్శ అనేది ఒకటి ఉంటుంది. ఆత్మవిమర్శ ఉంటుంది. అది ఉండాలి మనకు. ఉంటే మనం ఇంకా బలంగా తయారవుతాం. ఇప్పుడు మాట అన్నా కానీ, అప్పుడు మనం ఖండించినా కానీ, ఇంట్లో పోయి పండుకొని ఆ పిల్లాడు అన్నది వాస్తవమే కదా, అరే దీంట్లో ఉంది కదా అని అనుకుంటేనే మనం రాడు తేలుతాం తప్ప ఇక మనదే కరెక్ట్ అనుకుంటే కుదరదు. కాబట్టి ఆత్మవిమర్శ, విమర్శతోనే ముందుకు సాగుతూ నాలాంటి వాడిని ఎప్పటి పెట్టుకోవాలి. మీరు ఇప్పుడు బంగారం వేసుకొని అవసరానికి కాడికి పోతే వాడు ఉన్నట్టు చెప్పాలా, నీకు నచ్చినట్టు చెప్పాలా? అంతే కదా. బంగారం సార్ అంటే దెబ్బలు కొడితే వాడు ఎడిపోతాడు, తప్పు చెప్తాడు. బంగారం వేసారంటే మోసపోయేదేవాడు. కాబట్టి ఈ అవసరం నాసంటాడు, అవసరం మీ అమ్మటి ఏది మంచి ఏది చెడు ఏదో నాకు దోషింది. మీకంటే చిన్నోనే కానీ నాకున్న చిన్న జ్ఞానము, చదువుకున్నది జర్నలిస్ట్గా 10 మంది పెద్దలంబడి తిరిగిన జ్ఞానాన్ని మీకు ట్రాన్స్ఫర్ చేయాలనే ఉద్దేశం తప్ప నాకు వ్యక్తిగతంగా కోపము. ఇప్పుడు అంటమలా పిలుచుకుంటే ఇప్పుడు స్వామిని ఊక తిడతా, ఏంద్రా నాయన నువ్వు ఎక్కడ ఉండాలి ఎట్లుంటానో అంట. మనం అనుకునే ప్రోగ్రాం చెప్తా, అట్లా ఉండాలి అంతే తప్ప నన్ను అంటాడని చెప్పి దూరం పోకూడదు. మనం ఏ స్టేజ్కి చేరాలంటే మీరంతా కలిసి నాకు చెప్పే స్టేజ్కి చెప్పాలని కోరుకుంటూ అందరికి సెలవు. జై మునూరు కాపు, జై పటేల్, జై తెలంగాణ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ,
ముఖ్యంగా అధ్యక్షుల వారికి, మన ప్రధాన కార్యదర్శికి, ట్రెజరరు అన్నకు, అనిల్ అన్నకు, ప్రవీణ్ అన్నకు, లక్ష్మణ్ అన్నకు, అన్న మామిళ్ళ అన్నకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ త్రిమూర్తులను మాత్రం మనం ఎప్పుడు ఒకటే కట్టగట్టి పెట్టుకోవాలని కోరుతూ ధన్యవాదాలు. చాలా సంతోషం. అయితే అన్న, రెండు విషయాలలో ఒకటి ఆఫీస్ విషయం వస్తే మీ అందరికీ ఉంచుకోవాలి. మనం కోకాపేట ఏదైతే 5 ఎకరాల 5 కోట్ల రూపాయలు ఇస్తానో స్థలంలోనే ఈరోజు మనం మన ఆఫీస్ని పర్మనెంట్ ఆఫీస్గా, ఇప్పుడు మన పర్మనెంట్ ఆఫీస్ షిఫ్ట్ అయినాం. పర్మనెంట్ ఆఫీస్లోనే మన ఆఫీస్ ఉంటుంది. చాలా మన నియోపోలిస్, మీరు ఎప్పుడైనా రాత్రి వచ్చినా కానీ ఉండడానికి కానీ మంచి వాతావరణం, చుక్కలు చూసుకుంటా, మంచిగా కోట్ల రూపాయల బిల్డింగులు చూసుకుంటా హాయిగా మీకు అవకాశం ఉన్న పండుకోవడానికి వండుకోవడానికి ఉండే పరిస్థితులు ఉంది. 1 కోటి రూపాయలు అన్నాడు, మనం 50 లక్షలు ఇప్పటికే ఇచ్చినాం. సంఘమే ఇచ్చింది. నిజంగా చెప్పాలంటే ఈరోజు సంఘం ఇచ్చిన డబ్బులతోనే 16.5 లక్షలు 2 బోర్లు వేసినాం, దానికి మోటార్ ఫిట్ చేసినాం, దాన్ని ఆ తర్వాత 10 లక్షలు 11 లక్షలు బిల్డింగ్ కట్టినాం. ఆ తర్వాత ఈ మధ్యన అంటే మా లక్ష్మణన్న ఇచ్చినా, లేకపోతే మా బిశాల్ చంద్ర ఇచ్చినా, లేకపోతే ఇంకెవరు ఇచ్చినా కానీ మనం ఇచ్చిన డబ్బులు ఇప్పటికే మనం 50 లక్షల వరకు మన సంఘం ద్వారా యాజ్ ఎ పుటం పురుషోత్తం ద్వారా. ఒక్కటి మాత్రం నిజం, ఏది ఏమన్నా నేను రిసోర్స్ పర్సన్, నేను ఎక్కడ కూడా నాకేం పెద్ద బాధ ఉండదు. నేను ఉదయం ఇంట్లోకి వెళ్తేప్పుడే టిఫిన్ తినేది చెప్తా, అందరికి తెలుసు. అన్నం ఇంటికి వస్తున్నా మంచిత టిఫిన్ పెట్టాను అంట, మధ్యాహ్నం ఇంత భోజనం పెట్టానంట, రాత్రి నేను మరి మీ దగ్గర మీ ఊర్లు ఉండాలి, అన్నం పెట్టాలి, పండ పెట్టాలని చెప్తా. ఇది నా లక్షణం. అంటే నేను వచ్చింది కమ్యూనిస్ట్ నుంచి. నేను మీ అందరు తెలుసు, నేను నామినేషన్ వేసే రోజు అందరు అన్నారు, అది అందరు ఆశ్చర్యపడతారు, అపహాస్యం చేస్తారు, వీడు ఇప్పుడే పైసలు అడుగుతుండు, ఇక మళ్ళీ రేపేందో అని అంటారు అని అందరికి. కానీ నేను గ్రూప్లో పెట్టిన, నాకు ఒక ఆయన చెప్పిండు 20,000 నేను కడతా, 25,000 నేను కడతా అన్న, ఒక్కో 1,000 అడగకన్నా అన్నారు. అంటే నేను ఓపెన్ చెప్పిన, అన్న నువ్వు 1,000 రూపాయలు పంపాలి అంటే 25,000 రూపాయలు పంపినాక 31,000 వచ్చింది. అందరూ టక 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 1,000 పంపిర్రు. అంటే నేను మీతో కోరేది ఏంటంటే, ఇక్కడ కర్ర వెంకన్న ఉన్నాడు, పోతం శెట్టి ఉన్నాడు, అందరు ఇక్కడ నాకు అందరు డబ్బులు పంపిన వాళ్ళు ఉన్నారు. డబ్బులు పంపితే నేను ధరావత్ సొమ్ము నేను బట్టి నామినేషన్ కూడా నేను వేయలే. నామినేషన్ కూడా మన వాళ్ళు సంతకం పెట్టి ఇచ్చిన నేను. అంటే మీ నమ్మకం, అంటే నేను గొప్ప అని కాదు. అంటే నేను ఏమంటా అంటే ప్రజలతోని బతకాలి. ఇది సంఘం ఎప్పుడు కూడా వ్యక్తితోని బతక సంఘాన్ని వ్యక్తులు బతికించాలి. లీడర్ని అన్నట్టు అన్న చాలా విషయాలు బాగా పుణికిపుచ్చుకొని చెప్పిండు. లీడర్ని ప్రజలు సాకాలి, ప్రజల్ని లీడర్ సాకుతాడు. ఇప్పుడు లీడర్ ఏమైపోయింది తెలుసా మనందరికీ? నిజంగా చెప్పాలి, మీ అందరికీ ఆలోచన ఉండాలి. ఎంఆర్ఓ ఆఫీసులో పని ఉందంటే 3 కార్లు వచ్చి నిలబడుతున్నాయి. వాడు డిసైడ్ చేసుకుంటుండే ఏ కార్లు ఎక్కాలని. ఈయన ఎమ్మడి పోతే వాడు పోయి మళ్ళీ ఎంఆర్ఓ పని అయిపోయినా తినిపిస్తాడా, లేకుంటే ఇటు తీసుకుపోయి తెస్తాడా అనేది. అంటే ఫైనాన్సర్స్ ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చిండ్రో మేమంతా బుచ్చగల కనిపిస్తున్నాం. నేను 3 తరాల రాజకీయాలు చూసిన. నేను 1981 ప్రజాప్రతినిధిని, 95 వరకు నేను ప్రజాప్రతినిధిని. ఆ తర్వాత నామినేటెడ్ చైర్మన్ చేసిన. నాకు తెలుసు. అంటే 3 ఫస్ట్ లీడర్ని ప్రజలు తాగేటోళ్ళు. వాడి ఇంటికి పోతే స్కూటరో సైకిల్ మోటార్నో ఏదైనా తీసుకపోతే వచ్చేటోడు. ఎంఆర్ ఆఫీస్కి పోవాలంటే ఎమ్మెల్యే మన వెనక కూర్చున్న దినాలు ఉన్నాయి, మీరు చూసిండ్రు. లేకపోతే కారు తీసుకపోతే వచ్చిన దినాలు ఉన్నాయి. ఆ తర్వాత వాడిని చూసి ఆయన శిష్యులు ఏమైనరు, కొంతమంది పైలు వాళ్ళు లీడర్లు అయినరు. లీడర్లు అయిన తర్వాత ఏమైంది, ఫైనాన్స్ని బెదిరించడం షురు పెట్టిండు. ఎందుకు ఇవ్వరా అని మస్తు సంపాదిస్తున్నావు అని ఫైనాన్స్ బెదిరించి ఆడేమనుకుని అమ్మవి నేను పైసలు ఇచ్చి ఈయన బెదిరింపుకి ఎందుకుంటే ఆడే లీడర్ అయ్యాడు. ఆ లీడర్ ఎవరికని మొదటి తరం లీడర్ని. ఈరోజు ఈ సమావేశం పెట్టాలి, మా వాళ్ళందరినీ పిలవాలి, ఇంత భోజనం ఉండాలి. తూడి ప్రవీణ్ గారికి ఫోన్ చేసిన, అన్న ఇట్లా నువ్వు మీటింగ్ పెడదాం అనుకుంటున్నా అంటే, చెప్పన్నా దాందేముంది, మన వాళ్ళని పిలిచితే ఇంత భోజనం పెట్టాలన్నా, మంచి బ్రహ్మాండమైన భోజనం పెడతా, వెన్యూ ఏదో చెప్పమన్నాడు. మంచి భోజనం చేసిర్రు. నాకు అసలు భోజనం లోపల ఎట్లా మటన్ కానీ మటన్ పెడుతున్నా, నా ఊక చికెన్ తింటారు మటన్ పెడతా అంటుండు. అంటే నాతో అన్నది చెప్తున్నా. ఆ తర్వాతకి బుక్కులు ఇవి చేపియాలి. అరే ఏమన్నా పట్టాలి. విశ్వప్రేమ అని మిత్రుడు ఉంటాడు, ఫోన్ చేసి తమ్మి ఇట్లా అంటే విశ్వప్రేమ్ గారు ఇవి ఇచ్చారు. కింద పేరు కూడా పెట్టిన, విశ్వప్రేమ్ పేరు పెట్టిన. అంటే ఇంకా కొంత ఎక్స్ట్రా ఖర్చులు అవి ఉంటే
మన లైబ్రరీ అంటే మనం అది ఒకటి డైరీ ప్రింట్ చేసినాం. డైరీలో ఇసంపల్లి వెంకన్న గారికి ఫోన్ చేసిన, అన్న నువ్వు పైసలు ఇవ్వకుంటే ఈ ప్రోగ్రామ్ నడుస్తట్లేదు, ఒక పేజీ పైసలు ఇవ్వ అన్న. ఆయన 20,000 పంపిండు. అంటే మన అవి కూడా డొనేషనే, ఆ 20,000 పంపిండు. అందుకని మన బ్రహ్మాండంగా మనం కార్యక్రమం అయింది. అంటే నేను ఏమంటా అంటే ప్రజల చేత సంఘం బత్తదు, కానీ ఒక లీడర్ చేత. చాలా ఉదయం నుంచి మీరు లెక్చర్స్ వింటున్నారు. ఒక వ్యక్తి చేతులకు పోతే వ్యక్తి మాటినాలే. నేను వచ్చిన సంధి వద్దిరాజు రవిచంద్ర గారి దగ్గర నేను ఆ రోజే ప్రమాణం చేసిన. ఆయన పాపం పెట్టి చాలా ఇబ్బంది ఉన్నాడు. ఆయన దగ్గర నేను రూపాయలు అడగను. ఈ రోజు వరకు వద్దిరాజు రవిచంద్రని అడగడం మనం బంద్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏదన్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రజల చేతనే చేస్తున్నాం. రెండవది, నాకు చాలామంది అపోహను అన్న తీర్చేసిండు. నేను ఫస్ట్ వచ్చిన రోజు అన్న 150,000 ఇస్తే నేను అధ్యక్షుని ఉన్నానని. 150,000 రాసినాయి, మీరు వాపసు తీసుకోవాలి. ఎందుకంటే ఆ మాట అనొద్దు. నేను నౌకరుగా అన్న, నాకు పోతేడని పోబెడతారు చాలామంది ఉన్నారు. నేను డీజిల్ పోసుకొని పోవాలి. ఆ డీజిల్కి కూడా పెద్ద మనిషి ఎవరైనా దొరికితే సాయం చేస్తారు. కానీ నేను ఎప్పుడైతే డబ్బులు తీసుకొని నౌకరుగా అయిపోతాను. నేను నా అపెక్స్ కౌన్సిల్ ఏదైతే ఇందులో పెట్టిందో ఈ డబ్బులు నేను తీసుకోనని ఇప్పుడు కాదు, అప్పుడు 3 సంవత్సరాలు కూడా కన్వీనర్గా ఉన్నప్పుడు అందులో రాసిండు. కన్వీనర్గా ఉన్న తర్వాతనే అధ్యక్షుడు అయ్యిండు. 3 సంవత్సరాలు కన్వీనర్గా ఉన్న ప్రతి విలేజ్ తిరిగిన. ఇప్పుడు నేను ఒక్కొక్క రోజు నిన్న 400 కిలోమీటర్లు ప్రయాణం చేసిన. దోమకొండకు వచ్చిన కదా, దోమకొండకు వచ్చి గాజరామారం వచ్చి ఇక్కడ పోయి అక్కడ పోతే 400 కిలోమీటర్లు అయింది. అంటే మనకి ఇప్పుడు అందరికీ ఏమైపోయింది, అధ్యక్షుల వారు మా ఇంటికి చిన్న పురుడైనా రావాలి, ఇంట్లో తొట్టలు వేసినా రావాలి, పెళ్ళి అయినా రావాలి, ఏదైనా రావాలి. అధ్యక్షుడు వస్తే వాళ్ళకి మా అధ్యక్షుడు వచ్చిపోయి చెప్పుకుందామని ఆతృత్వం మీరు చెప్తున్నారు. ఆదిలాబాద్ అని ఇదేముంది, వాట్సాప్ వచ్చేసింది, కార్డులు పెట్టేస్తున్నారు, రమ్మంటున్నారు. రాకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకని ఏది ఏమైనా మనకు రవీందర్ గారు వచ్చేది ఉండే, ఆయన మరి అనివార్యకాలు రవీందర్ గారు రానట్టున్నారు. కానీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్గా ఒక్కటి మాత్రం ఇన్ఛార్జ్లందరికీ ఈ వేదిక ద్వారా చెప్పేది ఏంటంటే, ఈ వారం రోజులలో ఖచ్చితంగా మీరు జిల్లా అధ్యక్షులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోండి. మీ జిల్లా సమావేశానికి పేర్లు ఇచ్చినాం, ఇంపార్టెంట్ పేర్లు, కోఆర్డినేటర్ల పేర్లు మీకు అందరికి లిస్ట్ ఉన్నది. మీరందరూ ఆ జిల్లాలు పోతే అదొక సమావేశాలు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అందరు జిల్లా అధ్యక్షులు నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇన్ఛార్జ్ గారు ఫోన్ చేస్తాడు, మీరు ఆ జిల్లాలో ఒక సమావేశం నిర్వహించడానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ వీక్లో మళ్ళీ మీకు ఒకసారి తగిలిపిస్తున్నా. ఫస్ట్ వీక్లో రాష్ట్ర కార్యవర్గమే ఇన్ఛార్జీలు ఉన్నారు. రాష్ట్ర కార్యవర్గం అంటే అధ్యక్షులు కూడా వస్తారు. ఈ మీటింగ్ మాత్రం మనం పెద్ద ఎత్తున నువ్వు బాధ్యత తీసుకోవాలి, ఇద్దరు కలిసి. హుజురాబాద్లో మనము మేడ్చల్లో పెట్టినాం, శంషాబాద్లో పెట్టినాం, మెదక్లో పెట్టినాం. ఈసారి హుజురాబాద్లో పెడుతున్నాం. కొంత దూరం అవుతుంది, కానీ అక్కడ మనకు వరంగల్ కానీ మన మహబూబాద్ కానీ జయశంకర్ భూపాలపల్లి కానీ పెద్దపల్లి మంచిర్యాల కరీంనగర్ దగ్గర అయితే మనం 2-3 జిల్లాలలో మనం ప్రయత్నం చేసి పోదాం. ఆడ మనం ఆ మీటింగ్లో బాగా నిర్ణయించుకున్న తర్వాత అన్న భవన నిర్మాణ సమస్య ఏమొచ్చిందంటే, భవన నిర్మాణంలో ప్రతి మున్నూరు కాపు సంఘం నాది అనే పాత్ర ఉండాలనే దాంతో ఒక నిర్ణయం చేసిండ్రు ట్రస్ట్ సభ్యులు, మన లక్ష్మణ్ గారు. వీళ్ళంతా ఏంటంటే ప్రతి సభ్యుడు ఒక 1,000 రూపాయలు, ఏదో సంఘం 1,000 రూపాయలు ఇచ్చి సభ్యత్వం తీసుకోవాలి. ట్రస్ట్ బోర్డులో బాజాబ్తా మీకు సర్టిఫికేట్ వస్తుంది, మీ సంఘంలో పెట్టుకుంటట్టు. ఆ 1,000 రూపాయలు ఇచ్చడానికి ఏమవుతుందంటే, రేపు కట్టబోయే బిల్డింగ్ ఏదైతుందో ఆత్మగౌరవ భవనంలో నువ్వు రికమెండ్ చేసిన ఏ సమస్య ఉన్నా రికమెండ్ చేసినా నీకేమైనా సరే, రేపు పొద్దుగాల బిల్డింగ్ కట్టిన తర్వాత దాంతో వచ్చే రెంట్స్ కావచ్చు, ఏదైనా వచ్చినప్పుడు మీ రికమెండేషన్ పవర్ ఉంటుంది. అంటే నాది ఈ బిల్డింగ్, నా శ్రమశక్తి కూడా ఉంది. సర్దార్ సరోవర్ ఏదైతే కట్టినప్పుడు ప్రతి ఇంటి నుంచి ఒక సీకి ఇవ్వమంటే 100,000 టన్నుల సీకులు వచ్చినాయి, ఏదైతే మన గుజరాత్లో కట్టినప్పుడు. అదేవిధంగా ప్రతి సంఘాన్ని ఇన్వాల్వ్ చేయాలని కార్యక్రమం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టవలసి వస్తుంది. ఇన్ఛార్జీల ద్వారా ఎన్ని సంఘాలు వస్తాయి, అన్ని సంఘాలు, ఆ గ్రామ సంఘాలని రాష్ట్ర సంఘంతో అనుబంధం చేస్తున్నాం. 1,000 రూపాయలు కట్టి సంఘం సభ్యత్వం తీసుకుంటే వాళ్ళకి ఆ బిల్డింగ్లో సారం కూడా, మీరు ఎప్పుడైనా రాత్రిపూట వచ్చినా వాళ్ళకి ఉండడానికి మనం హాస్టల్ కూడా కడుతున్నాం. ప్రతి జిల్లాకు ఒక ఆఫీస్ కడుతున్నాం. ప్రతి జిల్లా వాళ్ళు వచ్చి అక్కడ ఉండడానికి కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఫస్ట్ ఒక బిల్డింగ్ని విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో స్టార్ట్ అయితే మొన్న మేము ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మన అజార్ రమేష్ గారు, లక్ష్మణ్ గారు, అందరూ చాలామంది, గాలి అనిల్ గారు, వీళ్ళంతా ఢిల్లీలో కూడా చర్చలు జరిగినాయి. 1-2 తారీఖు కొంత రూపం వస్తుంది. 3వ తారీఖు రోజు ఫౌండేషన్ వేసి పిల్లర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. దాంట్లో
గాలి అనిల్ అన్న గారు, తూడి ప్రవీణ్ గారి శ్రమ చాలా ఉంది. కానీ వాళ్ళు దీంతో పాటు సైమల్టేనియస్గా ఇక్కడ ఒక భవనం నిర్మించారు మనకు. మన రాయదుర్గంలో. అది ఎప్పుడో మన 30 ఏళ్ళ కింద నాగం కృష్ణారావు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు 1000 గజాలు డొనేట్ చేస్తే 1000 కొబ్బరికాయలు వలిగినాయి కానీ ఆ బిల్డింగ్ స్టార్ట్ కాలే. ఈ టాపెక్స్ కమిటీ పెట్టిన తర్వాత దృష్టికి వచ్చింది. దృష్టికి వస్తే 1,24,00,000 రూపాయలు ఒక్కడ సింగల్గా గాలి అనిల్ గారు సపోర్ట్ కొట్టాలి. మీరు 50 లక్షల రూపాయలు ప్రవీణ్ గారు పెట్టిర్రు. ఆ తర్వాత అక్కడ సాయిబాబా మన సభ్యుడు ఆయన డబ్బులు పెట్టాడు. ఇవన్నీ డబ్బులు కడితే 4 ఫ్లోర్లు అన్న 5 ఫ్లోర్లతోని అయింది. అది ఇతిన్ షార్ట్ వస్తుంది. అందులో మనకు ఒక ఫ్లోరు మన సంఘానికి అపెక్స్ కౌన్సిల్కి ఒక ఫ్లోర్ మొత్తం మనకు ఒక ఫ్లోర్ ఇస్తున్నారు. అంటే బిహాఫ్ ఆఫ్ అపెక్స్ కౌన్సిల్. మనం బలమైన వాళ్ళం. ఈరోజు మీరు ఏదో ఈ సంఘం ఆఫీస్ లేని సంఘం ఏం కాదు. మనకు పెద్ద ఆఫీస్ ఉంది. మనకు ఒక బలమైన సంఘం. అంటే నన్ను అనడంలో ఉద్దేశం ఏంటంటే ఇట్లా ఉండాలనేది పెద్ద మనిషి. అందుకని నేను ఏమంటున్నా, మనకు అక్కడ ఒక ఆఫీసు బిల్డింగ్ కట్టుకోవడానికి ఇప్పుడు వచ్చి ఇమీడియట్గా మీరు అందులో ఉండమంటారు. అది ఉండడానికి అవకాశం ఉంది. మనం కోకాపేట బిల్డింగ్ కూడా మనం నిర్మాణంలో పోతున్నాం. మనోళ్ళు నాకు ఏమంటారు అనుకున్నా, నేను మీకున్నా, మీరు ఉన్నాక మీరు ఏమన్నారంటే మీరు ధైర్యం చేసారు 1 కోటి రూపాయలు. మనం 50 లక్షలు ఇప్పటికే ఇచ్చినాం, మీకు 50 లక్షలు ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే బేస్ మనమే కదా, గ్రామాలు మనమే కదా. హైదరాబాద్లో కూడా మన దగ్గర ఇంకా 50 మంది అంటే 5 లక్షలు ఇస్తే ట్రస్ట్ సభ్యులు అవుతారు. 5 లక్షలు ఇవ్వాలి. నేను 1,50,000 అడిగిన 7 దగ్గర 1,50,000 తెచ్చి కట్టి నాకు 6 లక్షలు నాకు వచ్చేడుతుంది అందులో డబ్బులు. అయినా 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. అయినా ఈ మధ్యన కొంత అడ్జస్ట్ చేసిండ్రు. వాళ్ళు 5 లక్షలు ఇస్తాను వాళ్ళకి రసీలు రాసేదో ఇచ్చిండ్రు. 10 లక్షల రూపాయలు మన మిసాల్ చంద్రయ్య గారు మొన్ననే అక్కడ కొంత వర్క్లో ఇచ్చిండు. అందుకని ఏది ఏమైనా కోట్ల రూపాయల బిల్డింగ్ మన హ్యాండ్ ఓవర్ కాకపోతుంది. మన అందరం కలిసి దానికి శక్తివంతులు కూడా ప్రయత్నం చేద్దాం. ఇన్ఛార్జ్ వ్యవస్థ మాత్రం చాలా బలంగా ఉండాలి. అధ్యక్షులు అన్నట్టు అన్న ఓ సంశయం కరెక్టే. మీరు అధ్యక్షులతోని మీరు వాళ్ళ మీద ఎవరిని వేసి ఆయనకి గినకి పంచాయతీ పెట్టాలని చేస్తారంటే ఈరోజు ఎక్కడికక్కడ మా రాజశేఖర్కు వాసుదేవుల వెంకట నరసింహ అన్నతో మాట్లాడించి వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే అట్లనే మా తోడ నరసింహులకు ఉదయ్ గారు ఉన్నారు. మన బట్టిల ఉదయ్తో మాట్లాడించి వాళ్ళని కోఆర్డినేట్ చేయడం. ఇక మహబూబ్నగర్ అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మా వెంటన్న కింగు జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఇప్పుడు ఎవరు అడిగితే ఆడిపోతే ఎట్లా అడ్రస్ అంటే అన్ని అడ్రస్లు ఆయనే చెప్తాడు. మొత్తం మా పెంటనే చేస్తాడు అని చెప్పడం జరిగింది. అందుకని అందరూ అన్ని జిల్లాలు సహకరిస్తాయి. ఇప్పుడు నీకు మన దారంకొండ సంతోష్కు పోతుకుమార్ స్వామితో పరిచయం చేయడం కానీ మీది ఒకటే చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఏది వరాల దేవయ్య గారి జైత్యాలు. ఆ తర్వాత నీది మా సత్యనేంది. ఇక సత్యనేంది మీరు కోఆర్డినేట్ చేయాలి, ఆయన నువ్వు అక్కడ కోఆర్డినేట్ చేయాలి. ఇవి కోఆర్డినేట్ చేయాలని తెలియజేస్తూ